హలో ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నాను. డ్రామాతోటి వచ్చేసాను. రమేష్కున్న డ్రామా స్టోరీ కొద్దిగా చెప్పుకుంటామా. బయట ఇమెయిల్ స్టోరీ ఉంది కదా, మీరు విన్నారు కదా. ఆ స్టోరీ లాగా డిఫరెంట్గా ఈ స్టోరీ కూడా ఉంటుంది. రమేష్కున్న డ్రామా వెళ్ళిపోతాం. వీటిని వచ్చిందంటే లైక్ చెప్పండి. డ్రామా స్టార్టింగ్లో హీరోని చూపిస్తుంటే చాలా ఫాస్ట్గా కార్ నడుపుకుంటూ వెళ్తూ ఉంటుంది. వెనకాల రౌడీలను కదా తన వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. తనని ఇంకా చంపడానికి తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో పంపించుంటాడు. చిన్నప్పుడు హీరోని వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా, లేరు, యాక్సిడెంట్ చనిపోయి ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఉండదు, తనకు చాలా ఇష్టం. కానీ వాళ్ళ అమ్మ హెల్త్ బాగోలేదు. ఇంకా ప్రాపర్టీ మొత్తం హీరోని పేరు మీద రాసేయడుది. కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని మందికి ఈ విషయం నచ్చలేదు. హీరోని ఇంకా చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హీరోని కార్ చాలా ఫాస్ట్ ఇంకా నడుపుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఉన్నాడు కదా, ఏదోలాగా హీరోని పట్టుకొని హీరోని దగ్గరికి వస్తూ ఉంటాడు. హీరోని మాత్రం చాలా భయంతో ఇంకా అరుస్తూ ఉంటుంది. అప్పుడే తన లాకెట్ ఉంది కదా, మెడుస్తూ ఉంటుంది. హీరోనికి గుర్తొచ్చింది, వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా, ఎప్పుడైనా ప్రాబ్లంలో పడినప్పుడు ఈ లాకెట్ ని హెల్ప్ అడగమని. హీరోని ఉంది కదా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయమని ఇంకా రిక్వెస్ట్ చేస్తుంటది. అప్పుడే సమయం ఉంది కదా, ఆగిపోయి ఉంటుంది. అప్పుడే పొగలోనే ఒక పర్సన్ కదా వస్తూ ఉంటాడు. ఇంకా అందరినీ ఇంకా అంతం చేసేస్తూ ఉంటాడు. హీరోని బాగా చాలా క్లోజ్ గా వస్తూ ఉంటాడు. ఇతను చాలా పవర్ఫుల్, ఒక డీమన్ కూడా, ఇంకొక దేవత కూడా, ఇంకా మూడో కోరిక ద్వారా ఇంకా హీరో ఉన్నాడు కదా. హీరోని దగ్గరికి వచ్చి నా వస్తువు ఉంది కదా నాకు అని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం అతని మాటలు ఏమీ అర్థం కాలేదు. హీరోతో చాలా డ్యూట్గా మాట్లాడుతూ ఉండేది. హీరో అంటాడు, నువ్వు కూడా మీ అమ్మమ్మ లాగానే మాట్లాడుతున్నావు, సరే నాకెందుకు, ఫస్ట్ నా వస్తువు నాకు అని అంటూ ఉంటాడు. హీరోనికి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు లాకెట్ ఉంది కదా, అది ఎగిరి ఇంక హీరో దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా, ఈ లాకెట్ ఉంది కదా, తన దగ్గరికి వచ్చిందనుకో తను ఇంకా ఫ్రీ అయిపోవచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా అది పట్టుకుని ఉంటాడు. కానీ హీరోని కూడా పట్టుకుని ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ ఇచ్చింది కదా ఆ వస్తువు నేను ఈయనని అంటూ ఉంటుంది. హీరో అంటాడు, ఆ వస్తువు నాకు ఇస్తావా ఇవా అని అంటూ ఉంటాడు. హీరోని ఉంటుంది, నేను అసలు హీరోని అంటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా, హీరోని భయపెడుతూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా అంటూ ఉంటుంది, నాకు తెలుసు నేను చూస్తేనే నువ్వు నార్మల్ పర్సన్ కావాలి, కానీ నీ గురించి చెప్పు, అప్పుడు నేను లాకెట్ ఉంది కదా ఇస్తానని అంటూ ఉంటుంది. హీరో అన్నాడు కదా, ఇంకా సరే అయితే నేను చెప్తాను విను నా గురించి అని అంటూ ఉంటాడు. నేను మీ అమ్మమ్మతోటి కాంట్రాక్ట్ ఉంది కదా చేసుకున్నాను. ఇంకా 3 కోరికలు మీ అమ్మమ్మకి ఇంకా నేను తీర్చాలి. ఇంకా ఫస్ట్ కోరిక ఉంది కదా, చిన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఎవరో నేను చంపడానికి వచ్చాడు, ఆ టైం నేను వచ్చి నేను కాపాడానని అంటూ ఉంటాడు. 2వ కోరిక ఉంది కదా, నువ్వు 18 years ఉన్నప్పుడు నేను వచ్చి నేను కాపాడానని అంటూ ఉంటాడు. ఇప్పుడు 3వ కోరిక ఉంది కదా, నేను నిన్ను కాపాడాను, ఇంకా నేను ఫ్రీ అయిపోతాను, ఈ లాకెట్ ఉంది కదా నాకు ఇచ్చేసాయని అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఉంది కదా, ఈ మాటలు ఏమీ నమ్మదు. నీ ఏజ్ ఉంది కదా, నీకు 50 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు ఉన్నట్టు ఉంది, నువ్వు ఎంత అబద్ధాలు చెప్తున్నావు, నా లాకెట్ నువ్వు తీసుకున్నానికి అని అంటూ ఉంటుంది. హీరో అంటాడు, ఇది నిజమే అని అంటూ ఉంటాడు. మీ అమ్మతోటి కాంటాక్ట్ చేసుకున్నానని. కానీ హీరోయిన్ అంటుంది, లేదు నువ్వు మా అమ్మమ్మ లాకెట్ ఉంది కదా తీసుకోవాలనుకుంటున్నావు, ఇంకా ఈ లాకెట్ ఉంది కదా నాదని అంటూ ఉంటుంది. హీరో కూడా ఇది నాదని ఇంకా తీసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇద్దరున్నా కదా లాక్కుంటున్నప్పుడు లాకెట్ ఉంది కదా ఇరిగిపోయి ఉంటుంది. దాంట్లో ఉన్న మ్యాజిక్ ఉంది కదా వీళ్ళిద్దరు బాడీలోకి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు నేను ఫ్రీ, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇంకా ఆకాశం పైన ఎగిరి ఇంకా నేను లాంటి అమ్మాయిని ఇంకోసారి కలవనని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కొద్ది దూరంకి వెళ్ళగానే మన హీరో బాడీ మొత్తము మంటలున్నాయి కదా అంటుకుతూ ఉంటాయి. ఎవరో వెనకాల నుంచి హీరో కదా లాక్కుంటూ ఇంకా వెనకాల పాడేసి ఉంటాడు. హీరో అనుకుంటూ ఉంటాడు, ఇక్కడ ఏదో శక్తి ఉందని అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా, ఒక అడుగు ఉంది కదా ముందుకే పోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే తన కాలు ఉంది కదా కాలుతూ ఉంటుంది. ఇంకా వెనక్కి వచ్చేసి ఉంటాడు. మళ్ళీ హీరో ఉన్నాడు కదా, తన చెయ్యి ఉంది కదా ఇంకా పెట్టి ఉంటాడు ఒక అడుగు, కానీ దానికి కూడా ఇంకా మంట వస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోని వైపు చూసి ఒకసారి నువ్వు వెనకాలని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా, ఒక స్టెప్ ఉంది కదా వెనకేస్తూ ఉంటుంది. అప్పుడే హీరో బాడీ ఉంది కదా కాలుతూ ఉంటుంది. హీరోకి అర్థమై ఉంటుంది, నేను హీరోని నుంచి దూరంగా ఉండలేను, అయితే మన ఇద్దరు బాడీస్ ఉన్నాయి కదా కనెక్ట్ అయ్యాయి అనమాట అని అనుకుంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఇంకా ఆలోచిస్తూ ఉంటే హీరో తోటి ఇలా అవ్వడంతో ఇది కరెక్ట్ ఛాన్స్, అయినా కూడా నేను హీరో నుంచి ఇంకా దూరంగా వెళ్ళిన హీరోకి ప్రాబ్లం కదా, ఇంకా నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను చంపడానికి కూడా ట్రై చేస్తున్నాడు, ఇంకా హీరో నాతో అంటే నాకు ప్రాబ్లమ్స్ మొత్తం ఇంకా పోతాయని అనుకుంటూ ఉంటుంది. అవును నువ్వు గార్డేనా అని అంటూ ఉంటుంది. హీరో అంటుంటా అవునని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం నవ్వుతూ ఉంటుంది, ఓ నువ్వు గార్డేనా, అయినా కూడా నువ్వు నా నుంచి దూరంగా ఉండలేకపోతున్నా అని నవ్వుతూ ఉంటుంది. హీరో అంటుంటా నాతో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా
అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఇంకా కాల్లోకి వెళ్ళి ఇంకా తన ఫోన్ ఉంది కదా ఇదిగో కాంటాక్ట్, ఇంకా నువ్వు నా పర్సనల్ బాడీ గార్డ్ అవ్వాలని అంటుంది. హీరో అంటాడు ఇంకో కాంటాక్టా ఆయన కూడా ఇంత ఈజీ అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది ఇప్పుడు కాలంలోనే చాలా ఈజీ కాంటాక్ట్, ఇప్పుడు నుంచి నువ్వు నా బాడీ గార్డ్ అని అంటుంది. హీరో అంటుంటాడు అయినా కూడా నేను 200 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను ఎవరు బాడీ గార్డ్ ఉండలేను, నేను ఉండనని అంటుంది. హీరోయిన్ అంటుంది సరే అని తన అడుగులను కదా వెనకెళ్తూ ఉంటుంది. కానీ హీరో అన్నారు కదా హీరోని దగ్గరికి వస్తూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు నాతో ఉండడం అని అంటుంది. హీరో అంటుంటాడు సరే అయితే కానీ ఒక నెల ఉంటాను నీతోటి, కానీ నేను ఎక్కువసేపు ఉన్నాను అనుకో మన ఇద్దరికి ఇంకా ప్రాబ్లం అవుతుందని అంటుంది. ఇంక హీరోని కూడా సరే అని చెప్పింది. ఇంకా కారు ఎక్కిపోతుండదు. హీరో అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది రివెంజ్ తీసుకోవడానికి వెళ్తున్నానని అంటుంది. మీరు సరే ఇన్నో సిస్టర్ని చూపిస్తున్నారు, తనకు చాలా కోపంగా ఉంటుంది. తన హస్బెండ్ని తిరుగుతూ ఉంటుంది నువ్వు ఎలాంటి రౌడీల్ని పంపించావని అంటుంది. తన హస్బెండ్ కదా అయ్యో ఇంకా అతను అంటూ ఉంటాను టెన్షన్ పడుకొని నేను మంచి రౌడీలను కదా తర్వాత పంపిస్తానని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఉంది కదా అక్కడికి వచ్చింటుంది. ఇంకా తన సిస్టర్ మీద చాలా కోపంగా ఉంటుంది కదా 4-3 దెబ్బలునే కదా చెంప దెబ్బలు కొడుతూనే ఉంటుంది. ఇంకా తను చేసిన మిస్టేక్ ఉంది కదా కంపెనీలోని ఇంకా పేపర్స్ కూడా చూపించేది. ఇంకా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఉంది కదా పేపర్ తీసుకుంటాంలే అని అనుకుంటే హీరోయిన్ ఉంది కదా ఇంకా పేపర్ ఫోల్డ్ చేసేసి ఉంటుంది. ఇంకా కంపెనీకి ఓనర్ని నేను ఇంకా మిమ్మల్ని ఇంకా కంపెనీ నుంచి తీసేస్తున్నానని అంటుంది. తన సిస్టర్కి మాత్రం చాలా కోపం వస్తుంది. హీరోయిన్ ఉంది కదా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే చాలా మంది రౌడీలు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా వాళ్ళని చూసి ఏమీ భయపడదు. ఇంక హీరో ఉన్న కదా తన బాడీ గార్డ్ కదా ఇంకా హీరోని వెళ్ళమని అంటుంది. కానీ హీరో ఉన్న కదా గేమ్ ఆడుకున్నాను బిజీలో అంటాడు. నేను వెళ్ళను అని అంటూ ఉంటాడు. ఇలాంటిది సరే అయితే నువ్వు వెళ్ళిపోతే ఏంటి నేనే వెళ్ళి ఫైటింగ్ చేస్తానని అంటూ ఉంటే అప్పుడు హీరో వచ్చి అంటూ ఉంటాడు నీతో నేను కాంట్రాక్ట్ కదా చేశాను, నువ్వు ఇలాంటి ప్రాబ్లంలో పడకూడదని, ఇంకా కాంట్రాక్ట్ ద్వారా నేను వీళ్ళని అందరినీ కొడతానని అంటూ ఉంటాడు. హీరో కదా ముందుకు వెళ్ళిపోతుంటే ఒక పర్సన్ కదా హీరోని కొట్టడానికి వస్తూ ఉంటాడు. కానీ హీరో కదా తన మ్యాజిక్ తోటి అతన్ని ఫోటోలాగా మార్చేసి ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కదా ఇదంతా చూసి చాలా భయపడి ఉంటాడు. కానీ డబ్బులు తీసుకున్నాడు కదా హీరో తోటి ఫైటింగ్ చేయడానికి వస్తూ ఉంటాడు. కానీ హీరో అన్నాడు కదా అందరినీ ఉతికి ఆరేసి అందరినీ ఫోటోలాగా మార్చేసి ఉంటాడు. హీరో సిస్టర్ మధ్య ఇదంతా చూసి ఇంకా భయపడుతూ ఉంటుంది. తన హస్బెండ్ కూడా ఇంక హీరో ఉంది కదా హీరో తోటి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హీరోను కదా ఫోటోలాగా మార్చాడు కదా అవి ఆకాశం పైన వేసేసి వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళు కూడా కింద పడిపోయి ఉంటాడు. వాళ్ళ బాడీ మొత్తం ఇరిగిపోయి ఉంటుంది. కానీ హీరో సిస్టర్ మాత్రం ఇదంతా చూసినా కూడా తను ఏమీ భయపడుతూ ఇంకా హీరోని తోటి రివెంజ్ తీసుకోవాలని ఒక పర్సన్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పినట్టే నేను మొత్తం చేస్తాను కానీ హీరోని మాత్రం నువ్వు చంపేయాలని అంటుంది. ఆ పర్సన్ కదా మాస్క్ వేసుకుని ఉంటాడు. అతని ఫేస్ కూడా కనబడదు. హీరోయిన్ కదా బయటగా చూడది. హీరోకి చెప్తుంటే నేను చాలా మంచి పని చేసావని అంటుంది. హీరో అంటుంటాడు నువ్వు మీ అమ్మమ్మ లాగానే పొగడు ఎక్కువ, నేను మీ అమ్మమ్మని కావాలనుకుంటున్నానని అంటూ ఉంటాడు. ఇంకా హాస్పిటల్లో చూపిస్తూ ఉంటాడు. అమ్మమ్మ ఉంది కదా ఇంకా యాక్టింగ్ చేస్తుంది తనకి ఒంట్లో బాగోలేనట్టు. అప్పుడు హీరో అన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. నర్సు ఉన్నాడు కదా లోపలికి వెళ్ళకూడదు మీ అమ్మమ్మ హెల్త్ బాగోలేదని. హీరోని మాత్రం తన అమ్మమ్మ హెల్త్ ఉంది కదా చాలా సీరియస్గా ఉందని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడికి ఎలా ఉంటుంది వాళ్ళ అమ్మమ్మని లేపుతూ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మమ్మ లేగదు. హీరోని హెల్ప్ అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ మా అమ్మమ్మకి హెల్ప్ చేయని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు మీ అమ్మమ్మకి ఏమీ కాలేదు మీ అమ్మ యాక్టింగ్ చేస్తుందని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా నమ్మదు. ఇంక హీరోని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా సరే అయితే మీ అమ్మకి నేను ఎలా లేపుతానో చూడు అని అంటూ ఉంటాడు. ఇంకా అమ్మమ్మని లేపుతూ ఉంటాడు. కానీ తను లేగదు. హీరో ఉన్నాడు కదా చాలా కోపంగా అమ్మమ్మ వైపు చూస్తుంటాడు. అమ్మమ్మ బాడీ మీద ఇంకా మంటలున్నాయి కదా అంటుకుని ఉంటాయి. అమ్మమ్మ కదా లేచేసి ఆ మంటలున్నాయి కదా ఆపుకుంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నా కదా తన కళ్ళు నార్మల్గా పెట్టుకుని ఉంటాడు. ఇంకా అమ్మమ్మ ఉంది కదా ఇంకా తన మంటలు కూడా మాయమైపోయి ఉంటాయి. హీరో మాత్రం చాలా కోపంగా అమ్మతోటి అంటూ ఉంటాడు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు నాతోటి కాంటాక్ట్ చేస్తారు ఎందుకు నన్నే ఇరికిస్తారని అంటూ ఉంటాడు. అమ్మమ్మ ఉంది కదా అసలు నువ్వెవరు బాబు నాకు తెలియదని ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. హీరో అంటాడు 50 సంవత్సరాల నుంచి మీ ఫ్యామిలీని నేను కాపాడుతున్నాను, నేను తెలియనట్టు మాట్లాడకనని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో ఉంటుంది అమ్మ ఇతను ఎవరని అంటూ ఉంటుంది. ఇంకా అమ్మ అంటూ ఉంటుంది నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు హీరో ఉన్నాడు కదా నా దగ్గరికి వచ్చి ఇంకా నేను మీ ఫ్యామిలీని కాపాడగలను కానీ మీరు నాతోటి కాంటాక్ట్ చేయాలని అంటూ ఉంటుంది. ఇంకా మీ 20 సంవత్సరాలు నాకు ఇచ్చేయాలని హీరో చెప్పింటాడు. ఇంకా అమ్మమ్మ ఉంది కదా ఇంకా కాంటాక్ట్
కాంట్రాక్ట్లో ఓకే చేసిండది. కానీ కాంట్రాక్ట్ ఉంది కదా అటు ఇటు చేసేసిండది. అందుకనే హీరో ఉన్నారు కదా 20 సంవత్సరాల నుంచి మన ఫ్యామిలీని ఇంకా కాపాడుతున్నారని అంటున్నది. హీరోనుడిది సరే అయితే నాకు ఆఫీస్లో కొద్దిగా పని ఉంది నేను వెళ్ళాలని ఇంకా వెళ్ళబోతూ ఉన్నది. హీరో కూడా ఇంకా వెళ్తూ ఉంటాడు. అమ్మమ్మ ఉంది కదా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. హీరో ఉన్నారు కదా హీరోనితో ఉన్నప్పుడు హీరోనితో ఏమీ అవ్వదని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అమ్మమ్మ చేతిలో ఒక డేట్ కూడా ఉంటుంది. ఇంకా ఇదేంటి ఇంకేమీ చెప్పలేదు కానీ తర్వాత చెప్తాడు, కొద్దిగా వెయిట్ చేయండి. హీరోని కదా హీరోని అస్తమాలు ఎడిపిస్తూ ఉంటుంది. ఇంకా హీరోని అడుగుతూ ఉంటుంది, నువ్వు ఒకేలేనా లేకపోతే వేరే ప్రపంచం నుంచి వచ్చావు అని అంటుంది. హీరో నా కోపం తెప్పేకు, నేను కూడా నువ్వు ఎలా మీ అమ్మలో కడుపులో పుట్టావు నేను కూడా అలానే పుట్టానని అంటుంది. హీరోని సరే అయితే 50 సంవత్సరాల నుంచి నువ్వు బతికావు కానీ నీకు ఫోన్ నడపడం ఇవన్నీ నడపడం వచ్చా, ఇది టెక్నాలజీ అని అంటుంది. హీరోను కదా తన ఫోన్ చూపించి ఉంటాడు, ఐఫోన్ నాకు ఇవన్నీ నడపవచ్చు ఇంకా టిక్టాక్ అవన్నీ కూడా చేస్తానని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా హీరోని చాలా ఎక్కువ క్వశ్చన్ చేస్తుంటది. హీరో అంటుంటాడు, ఇప్పుడు సైలెంట్ గా ఉండకపోతే నేను మ్యాజిక్ తోటి నేను మోసిస్తానని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, నువ్వు చేయగలవా, ఏది చేయి నేను కూడా చూస్తానని అంటుంది. హీరో అంటాడు, సరే అయితే నేను చేస్తానని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఎదురుగా తన బాయ్ ఫ్రెండ్ ఇంకా హీరో ఉంది కదా ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఇంకా తను చీటింగ్ చేస్తాడు తన బాయ్ ఫ్రెండ్ అని ఇంకా ఏడుస్తుంటాడు. మిగతా అందరూ ఉన్నారు కదా హీరోని చూస్తుంటాడు. హీరో అంటాడు, చాలు నేను ఏం చేయనని అంటూ ఉంటాడు. హీరో ఉంటుంది, ఇంకోసారి నువ్వు నన్ను బాధ పెట్టవని నాకు ప్రామిస్ చేయని అంటూ ఉంటుంది. ఇంక హీరో కూడా సరే అని ఈ హీరోనికి ప్రామిస్ చేసి ఉంటాడు. ఎదురుగా ఒక పర్సన్ ఉన్నాడు కదా హీరోని షూట్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే హీరో ఉన్నారు కదా చూసింటాడు. ఇంకా హీరోని కాపాడి ఉంటాడు. ఆ బుల్లెట్ ఉంది కదా ఇంకా అక్కడ వేరే చోటు వెళ్ళిపోయింది. ఇంకా చాలా మంది ఇంకా హీరోని షూట్ చేస్తూ ఉంటాడు. హీరో ఉన్నారు కదా హీరోని కాపాడి ఉంటాడు. ఆ బుల్లెట్లు ఉన్నాయి కదా ఇంకో గోడ సైడ్ ఇంకా తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఇంకా హీరో ఉన్నారు కదా హీరోని కాపాడి ఇంకా బుల్లెట్లు ఉన్నాయి కదా మ్యాజిక్ తోడి ఎక్కడి నుంచి వచ్చాయో ఆ బుల్లెట్లు అక్కడే పంపించేస్తుంటాడు. అందరూ ఉన్నారు కదా చనిపోయి ఉంటాడు. ఇంక హీరో అంటాడు, పద ఇక్కడ నుంచి వెళ్దాం మీ ఇంటికి అని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా ఇదంతా చూసి చాలా భయపడి ఉంటుంది. నేను రాలేనని అంటూ ఉంటుంది. హీరో అంటాడు, ఏమీ కాదు రా అని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా చాలా భయపడిపోయి ఉంటుంది. ఇంకా రాలేపోతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, సరే అయితే నేను రాకపోతే నేను వెళ్తానని ఇంకా వెళ్ళి ఒక చోట దాక్కుని ఉంటాడు. హీరోని అయినా వస్తుందని. కానీ హీరో ఉంది కదా రాదు. ఇంకా చాలా ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది. హీరో కూడా ఇదంతా చూసి తనని ఎత్తుకొని ఇంకా తీసుకుని వెళ్ళి ఉంటాడు. వేరే సైడ్ మాస్క్ పర్సన్ చూపిస్తూ ఉంటాడు. ఇది నీ సిస్టర్ ఉంది కదా అతని దగ్గరికి వచ్చి నీ ప్లాన్ ఉంది కదా మొత్తం వేస్ట్ అయిపోయింది, ఇంకా నువ్వు రౌడీని పంపించావు హీరోని బతికేందని అంటుంది. ఇంకా పర్సన్ అంటూ ఉంటాడు, నేను కరెక్ట్గానే పంపించాను కానీ షూట్ చేయగలను హీరోని, కానీ హీరోని పక్కన పర్సన్ ఉన్నాడు కదా ఫస్ట్ దూరం పంపించాలి అప్పుడు పంపిస్తేనే హీరోని ఇంకా చెప్పగలమని అంటూ ఉంటాడు. మనం ఇంకో ప్లాన్ ఉంది కదా చేయాలని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని ఇంటికి తీసుకుని వచ్చుంటాడు. కానీ హీరో ఉంది కదా టెన్షన్గా ఉండడం చూసి ఇంకా హీరో అంటూ ఉంటాడు, షాంపూ పర్ఫ్యూమ్ ఉంది కదా చాలా బాగుంది, అది ఏంటి నేను కూడా యూజ్ చేయొచ్చా అని అంటూ ఉంటాడు. హీరో ఉంటుంది, ఓ నచ్చిందా అయితే యూజ్ చేయొచ్చు నాతోటి ఫ్రెష్ అప్ అవుతా అని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా కాదు ఆయన కూడా ఈరోజు నీతో నేను ఉండాలి కదా అని అంటూ ఉంటాడు. హీరో ఉంటుంది, అయితే ఈరోజు నువ్వు నాతో పడుకుంటావా అని అంటూ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ కదా ఒక చోట కాకుండా వేరే వేరే రూమ్లో పడుకుని ఉంటాడు. ఇంకా హీరో కూడా హీరోని గురించి ఆన్ చేస్తుంటాడు. హీరో ఉంది కదా ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా ఎలా తనకి లాకెట్ ఇచ్చింది, హీరో ఉంది కదా తనని ఎలా కాపాడారని ఇంకా ఆన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అతనితో ఉండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా కనచ్చా అని అనుకుంటూ ఉంటుంది. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నానని అనుకుంటూ ఉంటుంది. హీరో కూడా అలానే ఆలోచిస్తూ ఉంటాడు. హీరో ఉంది కదా ఇంకా పడుకుంటాను నేను అలా ఆలోచించకూడదని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో కదా తలుపు కొట్టి ఉంటాడు. హీరో ఉంది కదా తలుపు పంపించేసి ఏంటి ఇప్పుడు నాతో ఫ్రెష్ అప్ అవడానికి రావాలనుకుంటున్నావు ఏంటి అని అంటూ ఉంటుంది. హీరో అంటాడు అవునని అంటూ ఉంటాడు. హీరో ఉంటుంది నీకెంత ధైర్యం అని అంటూ ఉంటుంది. హీరో అంటాడు నువ్వు అనుకున్నది అది కాదు నేను ఫ్రెష్ అప్ అవ్వాలి కానీ బాత్రూమ్ కదా చాలా దూరం అందుకనే నువ్వు కూడా నాతో రావాలని అంటూ ఉంటాడు. హీరోని కూడా సరే అని ఇంకా వెళ్ళి ఉంటుంది. ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ డ్రామా ఉంది కదా నచ్చిందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం కొద్దిగా వెయిట్ చేయండి. కొద్దిగా బిజీగా ఉన్నాను అందుకని వీడియో అప్లోడ్ చేయలేదు. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. బాయ్.